ఇంకొకటి ముఖ్యమైనటువంటి అంశం, తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయంగా కూడా ముఖ్యమైనటువంటి అంశం, ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి దాంట్లో విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్కు లేదా ఛత్తీస్గఢ్కు మార్చాలని దాఖలైన పిటిషన్పై సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్లోని విచారణ కోర్టులో పెండింగ్లో ఉన్న రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యకు సంబంధించిన 2 కేసులను తెలంగాణ నుంచి బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రేవంత్ తెలంగాణ సీఎం ఉన్నందున ఈ కేసులపై విచారణ నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేవని పిటిషన్లో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిపై తెలంగాణలోని పలు కోర్టుల్లో 88 కేసులు పెండింగ్లో ఉన్నాయని ఆయన నేర నేపథ్యాన్ని తెలియజేస్తున్నారు. 2015లోనే ఓటుకు నోటు కేసు దాఖలైనప్పటికీ విచారణ ఆలస్యం చేసేందుకు నిందితులు పలు దరఖాస్తులు వేస్తూ వచ్చారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రేవంత్ రెడ్డి గతంలో తెలంగాణలోని పలువురు సీనియర్ పోలీస్ అధికారులను బెదిరింపులకు గురి చేశారని, తనపై ఉన్న అవినీతి కేసును కొలిక్కి రాకుండా ఉండేందుకు నిజాయితీ పోలీసు అధికారులను బదిలీ చేయగలరని ఆరోపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సీఎం రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉన్నారని ఏసీబీ ఆయన ఆధ్వర్యంలో ఉన్నందున పిటిషన్లో పేర్కొన్నారు. హైదరాబాద్లోని విచారణ నిష్పక్షపాతంగా జరగదని, విచారణను మధ్యప్రదేశ్ లేదా ఛత్తీస్గఢ్ కోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్ల తరపున వీళ్ళు వాదనలు వినిపించారు. పిటిషన్పై స్పందించాలని సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మేఘాలతో కూడిన ధర్మాసనం రేవంత్ రెడ్డికి నోటీసు జారీ చేసింది. సమాధానం ఇచ్చేందుకు 4 వారాల సమయం ఇచ్చింది. సో రేవంత్ రెడ్డిని మరొకసారి, అంటే టీఆర్ఎస్ పార్టీని ఇరికిస్తున్నాడు రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డిని ఇరికించడం కోసం ఒక ప్రయత్నం, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి. ఓటుకు నోటు కేసులో కేసీఆర్, చంద్రబాబు నాయుడు ప్రతి సవాళ్ళు విసురుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు నేనే ఆ డబ్బులు ఇచ్చాననేటువంటి దాంట్లో ఫోరెన్సిక్ నిబంధనలో ఏసీబీ 10 ఏళ్ల పాటు మీతోటే అధికారంలో ఉన్నది. 2015 నుంచి ఇప్పటిదాకా ఏసీబీ మీ చేతుల్లోనే అధికారంలో ఉన్నది. దాన్ని సిబిఐకి ఎందుకు బదిలీ చేయలేదు కేసీఆర్ గారు? చంద్రబాబు నాయుడుకు మీకు ఏ ఒప్పందం జరిగింది? నాకు ఏసీబీ ఉంది, నీకు ఏసీబీ ఉంది, నేను ఏం చేయగలను చూపిస్తా దమ్ముంటే అని చంద్రబాబు నాయుడు, కేసీఆర్లు ప్రతి సవాళ్ళు విసురుకున్నారు. 2018 ఎన్నికలకు దీన్ని అస్త్రంగా వాడుకున్నది కేసీఆరా కాదా? నిజంగా మీరు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో, చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఉంటే ఆయన గొంతు నీదే అని చంద్రబాబు నాయుడు చెప్పి బ్రీఫ్డ్ మీ అని చెప్పినటువంటి మాటలను మీదే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనేటువంటి విమర్శించినటువంటి తెలంగాణ అప్పటి సర్కారు, కేసీఆర్ సర్కారు ఎందుకు వెనక్కి తగ్గింది? ఆయన రేవంత్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేస్తే దానిపైన మళ్ళా కౌంటర్ పిటిషన్లు వేసి అప్పుడే ఎందుకు విచారణ జరపలేదు? అప్పుడే ఎందుకు సిబిఐకి విచారణకు ఇవ్వలేదు? అప్పుడే 40 లక్షలు 50 లక్షలు రేవంత్ రెడ్డి దగ్గర దొరికినాయి అనుకున్నప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఎందుకు మీరు ఇవ్వలేదు? సో కేసీఆర్, చంద్రబాబు నాయుడు అప్పుడు మిలాఖతై ఒకరికొకరు కాపాడుకున్నటువంటి విషయం నిజం కాదా? ఈ విషయాలు స్పష్టంగా చెప్పాలి. రేవంత్ రెడ్డి పైన నిజంగా మీకు కోపం ఉంటే రేవంత్ రెడ్డి అప్పుడు కేసీఆర్ సర్కారును అస్థిరపరచడానికి కుట్ర పన్నితే, ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మీ సర్కారే ఉన్నది కదా. అప్పుడు ఏం చేసిర్రు అంటే చంద్రబాబు నాయుడు మీద ఆరోపణ చేసి, ఎందుకంటే అప్పుడు టీడీపీలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, టీడీపీలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆంధ్ర ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ సర్కారును అస్థిరపరిచి తెలంగాణలో కూడా తెలుగుదేశం రావడానికి కుట్ర పన్నుతున్నారని అనేకమైనటువంటి చేసి టెక్నికల్గా ఒక సీక్రెట్ కెమెరా పెట్టి దాన్ని ఫోన్ ట్యాపింగ్లు అనేటువంటి అంశంలో వచ్చి ఫోన్ ట్యాపింగ్ చేస్తే అది తన మెడకెక్కడ చుట్టుకుంటుందో అనేటువంటి అంశం పైన ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది పెద్ద నేరం కాబట్టి అప్పుడున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ సర్కారు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసులో మేమెక్కడ ఇరుక్కుంటామనేటువంటి భయంతో వెనక్కి తగ్గారా? నిజంగా ఏసీబీ కేసు ఉంటే 2015 నుంచి 2023 దాకా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ సర్కారు ఎందుకు దీనిపైన స్పందించలేదు అనేటువంటి దానిపైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అరే మేము మంచిగా ఉన్నాం కాబట్టి మాకు ధైర్యం ఉంది కాబట్టి ఇప్పుడు మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేసామనేటువంటి మాట చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. కానీ ఈ 6 సంవత్సరాల పాటు 7 సంవత్సరాల పాటు సిబిఐకి ఈడీకి ఇచ్చుంటే గనక దానికి సంబంధించినటువంటి ఒక కొలిక్కి వచ్చేది. దీంట్లో మాత్రం ఎక్కడో ఒక తిరకాసు మాత్రం ఉన్నది. చంద్రబాబు నాయుడు మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ మీ మెడకు చుట్టుకుంటుందని బ్రీఫ్డ్ మీ అని చంద్రబాబు నాయుడు అన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడుని కూడా కాపాడింది మీరే అనేటువంటి విషయం మాత్రం అర్థమవుతున్నది దీనికి సంబంధించి.